ఏదైతే ఇప్పుడు జరుగుతుందో రపా రాజకీయం, దాని గురించి ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అని చెప్పడానికి అయితే రాలేదు. దాని విశ్లేషణ ఏంటో చెప్దామని వచ్చాం. ఇప్పుడు అతను ఎవరో ఒక పోస్టర్ పెట్టాడు, రపా నరుగుతాము గంగమ్మ జాతరలో అని ఏదో డైలాగ్ ఉంది కదా పుష్ప 2లోది. అతను పోస్టర్ పెట్టాడు. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, అతను టీడీపీకి సంబంధించిన వ్యక్తి, అతను టీడీపీ నాయకులతో కూడా తిరిగిన ఫోటోలు, లేదంటే అతను టీడీపీ సభ్యత్వం కార్డు కూడా ఉందని వాళ్ళు చూపిస్తున్నారు. మరి నిజంగా టీడీపీకి సంబంధించిన వ్యక్తి అయితే మరి అతను ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేయరు కదా, వాళ్ళే పంపుంటే వాళ్ళు అరెస్ట్ చేయరు కదా. సో అతను చేసిన పని లేదంటే ప్లకార్డ్ చూపించింది కరెక్ట్ కాదు కాబట్టి వైసీపీ వాళ్ళేమో ఇతను మాకు సంబంధించిన వ్యక్తి కాదు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తి అని వాళ్ళు అంటున్నారు. ఈ వాళ్ళేమో ఇతను మాకు సంబంధించిన వ్యక్తి కాదు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తి అని టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళ మీద వస్తున్నారు. దీన్ని బట్టి ఇక్కడ నలిగిపోయింది ఎవరు? కార్యకర్త. అంటే ఒకరిని అభిమానించే కార్యకర్త ఇక్కడ మధ్యలో నిలిపాడు. ఇప్పుడు ఏ చెడ్డ వ్యక్తిని లేదంటే తప్పు చేసి ఏ వ్యక్తిని ఇతను మావాడు అని ఏ పార్టీ కూడా క్లెయిమ్ చేసుకోదు. దీనివల్ల నాశనం లైఫ్ ఎవరికి నాశనం అయిపోతుంది? సామాన్య కార్యకర్తది. మీ పిచ్చాభిమానంతో మీరు ఏదో చేసేస్తారు కానీ దానివల్ల మీ లైఫ్ పాడైపోతుంది. ఈరోజు మనం ఏదో ఒక్క కేసు పడినా సరే ప్రైవేట్ ఉద్యోగం కూడా రాదు. మీరు గవర్నమెంట్ ఉద్యోగం పక్కనట్టండి. ఒకప్పటిలో గవర్నమెంట్ ఉద్యోగంకి పోలీస్ వెరిఫికేషన్ జరిగింది, ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగం కూడా అక్కడ రాదు. రాజకీయాల్లో పడి మీరు మీ మీద కేసులు అయితే ఎంచుకోకండి. ఎందుకంటే అప్పట్లో కాపు ఉద్యమంలో కేసులు మళ్ళీ రీఓపెన్ చేశారు ఇప్పుడు. సో ఎప్పటికీ అలా ఉంటూనే ఉంటే మీరు ఏదో ఆకతాయి ఒకరు అలా వెళ్ళిపోతారు. అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ గారు ఎప్పటంలో వచ్చి కారు మీద ఎక్కారు చూడండి, అప్పుడులో ఉన్న కుర్రాల మీద పడిన కేసులు ఇప్పటికీ ఇంకా తొలగలేదు, అలాగే ఉన్నాయి కూటమి ప్రభుత్వం వచ్చిన. అంటే దాని అర్థం ఏంటి? రాజకీయం వేరు, కార్యకర్తలు యూజ్ చేసుకుని ఏ పార్టీ వాళ్ళన్నా సరే ఏదో ఆ పోర్ట్రేట్ చేసుకోవడానికి మీడియాలో చూపించుకోవడానికి యూజ్ చేసుకుంటారు తప్ప కేసులు యాజ్ యూజువల్గా ఉంటే మీ భవిష్యత్తులో పాడు చేసుకొని రాజకీయంగా మీరు ఒక సపోర్ట్ చేస్తే చేయండి. అది పీక్ లెవెల్గా సపోర్ట్ చేసి మీ కుటుంబానికి నష్టపరిచేలాగా మీ మీద కేసులు వేసుకునేటట్టు చేసుకుంటే మీ అమ్మా నాన్న మీ భార్య పిల్ల మీరే బాగుపడతారు, మీ కుటుంబం బాగుపడతారు తప్ప ఏదో వాళ్ళు ఏదో ఒక రోజు వచ్చి పరామర్శించి వాళ్ళు మీ గురించి చీకు చింత కూడా ఉండదు, మర్చిపోతారు కూడా రాజకీయ నాయకులు. సో మీ బతుకు మీదే బతకండి అనేది నాకు ఈ రపా ఇన్సిడెంట్ ద్వారా నాకు ఆ యొక్క వాళ్ళేమో వీళ్ళేమో వాళ్ళని క్లెయిమ్ చేస్తే నాకు అనిపించింది. మీ కామెంట్ రూపంలో తెలియచేయండి.